హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. యు ఆర్ వాచింగ్ హెల్త్ వాచ్. ఈరోజు మనతో ఒక ప్రముఖ హిమటాలజిస్ట్ డాక్టర్ కరుణ్ కుమార్ గారు ఉన్నారు. సో సార్ హైదరాబాద్లో వర్క్ చేస్తారు. సార్ని అడిగి అసలు హిమటాలజీ అంటే ఏంటి, హిమటాలజిస్ట్ అంటే ఏంటి, తర్వాత వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మనం డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు పుట్టిన పిల్లల్లో అంబ్లికల్ కార్డ్ దగ్గర నుంచి బ్లడ్ స్టెమ్ సెల్స్ సపరేట్ చేస్తున్నారు కదా సార్ కొంతమంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఏంటది దానివల్ల? సో ఇది బేసికల్లీ అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్. ఇవి అంటే బేబీ యొక్క అంబ్లికల్ కార్డ్లో ఉన్నటువంటి హీమోపాటిక్ అంటే బ్లడ్ రిలేటెడ్ స్టెమ్ సెల్స్ అంటాం. సో ఐడియా ఏంటంటే దీని వెనకాల అంటే తీసి ప్రిజర్వ్ చేయడానికి ఒక ఐడియా ఏంటంటే ఈ స్టెమ్ సెల్ అనేది ఒక బేబీకి ఫ్యూచర్లో వచ్చే కొన్ని రకాల డిజార్డర్స్ని క్యూర్ చేయగలుగుతుంది. సో కాబట్టి ముందుగా అంటే దానికి ఒక స్పెషల్ పవర్ ఉంది. సో కాబట్టి ముందుగా దాన్ని తీసి పెట్టేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆ బేబీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్ ఉపయోగించి ఆ జబ్బుని నయం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇది. సో దీని నుంచే స్టార్ట్ అయింది కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది. సో కార్డ్ బ్లడ్లో నుంచి తీసుకున్న స్టెమ్ సెల్ అంటే మదర్ డెలివరీ అయిన తర్వాత ఆ ప్లసెంట్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్డ్ అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, దాని నుంచి బేబీకి మదర్కి మధ్యలో ఆ కార్డ్ నుంచి కలెక్ట్ చేసే బ్లడ్ అన్నట్టు, ఆ బ్లడ్లో ఉండే స్టెమ్ సెల్స్ గురించి ఐడియా అయితే ఇందాక చెప్పాను ఏంటనేది. బట్ ఎంతవరకు నిజము అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు కొన్ని ఫ్యాక్ట్స్ దీంట్లో. ఈవెన్ డాక్టర్స్ కూడా చాలామంది నాకు కాల్ చేస్తుంటారు, సో దీని ఇంపార్టెన్స్ ఏంది, ఇది మేము ప్రిజర్వ్ చేసుకోవచ్చా లేదు అనేది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే జనరల్గా ఈ ఎలా జరుగుతుంది అబ్రాడ్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ఎలా చేస్తారనే చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ఏం చేస్తారంటే మదర్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ స్టెమ్ సెల్స్ని అంబ్లికల్ కార్డ్లో ఉండే స్టెమ్ సెల్స్ని ఫ్రీగా డొనేట్ చేసేస్తారు. ఇది ఆ పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అంటారు. అంటే గవర్నమెంటే ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ నడిపిస్తూ ఉంటుంది. స్టెమ్ సెల్ బ్యాంక్ అంటే ఏం లేదు, అక్కడ ఒక క్రయో మిషనరీ ఉంటుంది. క్రయో అంటే ఏంటంటే ఫ్రీజింగ్ చేయగలిగే మిషన్స్ కొన్ని ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ చిన్న చిన్న అలిక్వాడ్స్ అంటే చిన్న చిన్న వ్యాక్యుటైనర్స్లో స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి దాంట్లో ప్రిజర్వ్ చేస్తారు అన్నట్టు. సో కొన్ని ఇయర్స్ తరబడి ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో మదర్స్ రొటీన్గా ఏం చేస్తారంటే ఫ్రీగా దాన్ని డొనేట్ చేసేస్తారు. అక్కడ ఎవరు పే చేయరు, ఎవరు మనీ తీసుకోరు. ఆ స్టెమ్ సెల్స్ అన్నీ కూడా బ్యాంక్ వెళ్ళిపోతాయి. ఏది పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్, గవర్నమెంట్ చేత రన్ చేసేసిన. సపోజ్ 1000 స్టెమ్ సెల్ బేబీస్ ఉన్నాయనుకోండి అక్కడ ఆ బ్యాంక్లో. ఇప్పుడు సపోజ్ ఆ 1000 బేబీస్లో సో పలానా 99th బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అరౌండ్ 5th ఇయర్, స్టోర్ చేసిన ఐదో సంవత్సరానికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మరి ఆ స్టెమ్ సెల్ యూజ్ చేసి ఆ బేబీకి ఉన్న స్టెమ్ సెల్ తీసుకొని ఈ బేబీని క్యూర్ చేయొచ్చా? అవును, ఆ ఇంట్రెస్ట్తోనే కదా దాచిపెట్టింది. యాక్చువల్గా ఆ బేబీ స్టెమ్ సెల్ ఆ బేబీకి వాడరు. ఇప్పుడు మన బేబీకి మనం తీసి పెట్టుకున్న స్టెమ్ సెల్ని మన బేబీకి మళ్ళీ వాడలేరు. మరి ఎందుకు వాడలేదు డాక్టర్? మరి చాలామంది దానికోసమే కదా తీసి పెట్టుకుంటాం, మా బేబీకనే కదా మేము తీసి పెట్టుకుంటామంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ తర్వాత బ్లడ్ డిజార్డర్స్ అన్నీ కూడా ఎక్కడ పుడతాయి? స్టెమ్ సెల్లో కదా. సో మనం దాచిపెట్టే స్టెమ్ సెల్ ఏంది? సేమ్. సో ఆ జబ్బుకి సంబంధించిన మార్పులు ఆల్రెడీ ఆ స్టెమ్ సెల్లో స్టార్ట్ అయిపోయి ఉంటాయి. బేబీ పుట్టినప్పుడే స్టెమ్ సెల్లో కొన్ని మార్పులు వచ్చి ఉంటాయి, కానీ ఆ మార్పులు క్యాన్సర్ వచ్చేంత పెద్దవి కావు. అవి స్లోగా గ్రాడ్యువల్గా బేబీ పెద్ద అయినప్పుడు ఎప్పుడో మేనిఫెస్ట్ అవుతుంది బయటకి. సో కానీ దానికి సంబంధించిన కొన్ని మార్పులు అయితే ముందుగానే స్టార్ట్ అయిపోయింటాయి. సో ఆ బేబీ ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్నే మళ్ళీ ఇస్తే ఏమవుతుంది? ఉపయోగం ఉండదు కదా, దాంట్లో ఆల్రెడీ డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ మళ్ళీ డిఫెక్ట్ ఎక్కించినట్టే. ఇప్పుడు క్యూర్ చేయాలనే ఇంటెన్షన్తో స్టెమ్ సెల్ ఇస్తాం, కానీ మళ్ళీ ఆ జబ్బుని ఎందుకు ఇస్తాం? అవును. సో చాలా వరకు కూడా మన బేబీ స్టెమ్ సెల్స్ మన బేబీకి యూజ్ కావు. మరి ఎందుకు పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంది? మరి ఎందుకు అన్ని కలెక్ట్ చేసి పెడతారంటే ఇందాక చెప్పాను, 99th బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ 1000 బేబీస్లో స్టెమ్ సెల్ బేబీస్లో ఫస్ట్ ఏంటంటే మ్యాచ్ ఉందా లేదా అని ఎత్తుకుతారు. ఎవరు? ఈ 99th బేబీకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉందా లేదా, జెనెటికల్లీ మ్యాచ్ అయ్యే బేబీ ఎవరని చెక్ చేస్తారు. మ్యాచ్ దొరికినట్లయితే సపోజ్ పలానా 105th బేబీ మ్యాచ్ అయింది అనుకోండి ఆ 1000 దాంట్లో. సో అప్పుడు ఏం చేస్తారంటే మ్యాచ్ అయినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ బేబీకి యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బేబీకి ఎందుకు తీసుకుంటున్నాము? సపోజ్ ఆ బేబీకి కూడా వేరే ప్రాబ్లం వచ్చింది, ఆ బేబీ యూజ్ చేయలేము. ఆ బేబీ హెల్తీగా ఉంది, గ్రో అవుతుంది,
సో 105th బేబీ, 99th బేబీ క్యాన్సర్ వచ్చింది. అవును సార్. సో 105th బేబీ యొక్క స్టెమ్ సెల్ని తీసుకొని బేబీకి వాడచ్చు. ఇక్కడ 2 పాయింట్స్. సపోజ్ బేబీ ఏజ్లో కాకుండా అతను పెద్ద వ్యక్తి అయిపోయినాడు, సపోజ్ 25-28 ఇయర్స్ వచ్చింది, తను చిన్నప్పుడే స్టెమ్ సెల్ తీసి పెట్టేసుకున్నాడు ఆ పబ్లిక్ బ్యాంక్లో. సో అప్పుడు అది వాడుకోవచ్చు. అప్పుడు కలెక్ట్ చేసినంత బేబీసే కదా. అవును ఒక వ్యక్తి పెద్దోడైపోయినట్టే ఒక 50-60 కేజీలు వచ్చేస్తాడు. మరి అది సరిపోతుందా అంటే చాలా వరకు సరిపోదు. సో చిన్నప్పుడు చిన్న బేబీ స్టెమ్స్ చాలా కొద్దిగా ఉంటాయి. అది తీసుకొని పోయి నేను 28 ఇయర్స్ వ్యక్తికి వాడతానంటే సరిపోదు. అప్పుడు ఏం చేయాలి నేను? అలాగా మ్యాచ్ అయిన బేబీనే ఇంకో 2-3 ఎతకాలి. అచ్చా అచ్చా అచ్చా. అట్లీస్ట్ 2-3 మ్యాచ్ అయిన బేబీస్ మనకు దొరకాలి. అప్పుడు 3 కలిపి 2-3 కలిపి వాడితేనే సరిపోతుంది. ఎప్పుడు ఆ వ్యక్తి పెద్ద వ్యక్తి అయిపోయినప్పుడు. ఇయర్స్ 60 kg వెయిట్ సో ఉండి ఇప్పుడు 25 ఏళ్ళ వయసు వచ్చేసారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన స్టెమ్ సెల్స్ మన బేబీకే పనిచేయవు. సపోజ్ మన బేబీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే హెల్తీ బేబీ స్టెమ్ సెల్ని తీసుకొని మనము ట్రాన్స్ప్లాంట్లో వాడుకోవచ్చు. లేదు ఆ వ్యక్తి పెద్ద వ్యక్తి అయిపోతే మాత్రము 2-3 కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎట్లా అంటే అంత క్లియర్ కట్ ఎస్టాబ్లిష్డ్ కాదు. అంబ్లికల్ స్టెమ్ సెల్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్లో చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో నార్మల్గా ఇప్పుడు ఎవరికన్నా సపోజ్ వ్యక్తి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బ్లడ్ క్యాన్సర్. సో ఓవర్గా మనీ ఉంటే పెట్టుకోవచ్చు. ఇది అబ్రాడ్లో జరిగే పరిస్థితి. సో ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఎట్లుందంటే పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా ఇన్యాక్టివ్ ఉన్నాయి. సో మనకి గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదు. ఇంతకుముందు ఒకప్పుడు యాక్టివ్గా పనిచేసేవి కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా లేవు అవి. సో మెయిన్గా ప్రైవేట్ కార్డ్ బ్లడ్ బ్యాంక్సే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైతే దాంట్లో తీసి పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఏం తెలియాలంటే, సో ఈ స్టెమ్ సెల్ నా బేబీకి పనిచేసే ఛాన్సెస్, ఉపయోగపడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందుకే కమ్యూనిటీ బ్యాంకింగ్ అనేది ఒకటి ప్రైవేట్ బ్యాంకింగ్ తీసుకొచ్చింది. ఇంతకుముందు లేదు, అది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. సో కమ్యూనిటీ బ్యాంకింగ్ అంటే సేమ్ లైక్ పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్. కాకపోతే పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్లో ఎవరు పే చేయరు, ఓన్లీ అది వాడుకున్నప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తారు. సో ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఇండియాలో మెంబర్షిప్ తీసుకొని నేను జాయిన్ అవ్వాలి. అవును సార్. ఎవ్రీ ఇయర్ ఇంత పే చేయాలి. ఎవ్రీ ఇయర్ పే చేయాలి. అప్పుడే నేను ఆ గ్రూప్లో ఉంటాను. సో ఆ గ్రూప్ ఏంటంటే ఒక 1000-10,000 గ్రూప్ ఉంటారు. సో ఎవరికన్నా బేబీకి అక్కడ ప్రాబ్లం వస్తే ఆ గ్రూప్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బేబీ గ్రూప్లో ఉన్న స్టెమ్ సెల్స్ని ఉపయోగించుకోగలుగుతారు. సో బేసిక్గా సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టమే కదా సార్ అది. ఇప్పుడు ఇక్కడ అయితే చెప్తున్నాను, ఇప్పుడు కంపల్సరీనా అంటే లేదు. ఇప్పుడు ఆ బేబీకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అర్థమైంది? ఈ జబ్బులన్నీ కూడా చాలా రేర్గా వస్తాయి. రేర్గా వచ్చింది అనుకుందాం, ఆ గ్రూప్లో ఈ బేబీ మ్యాచ్ దొరకద్దా? అక్కడ తీసుకున్నంత మాత్రమే మ్యాచ్ ఉండాలి కదా. మ్యాచ్ ఉన్న బేబీ నుంచే తీసుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవాలి. అదే ఆ మ్యాచ్ ఉన్న తర్వాత కూడా ఆ స్టెమ్ సెల్స్ రేపు ఫ్రీజ్ అయి ఉంటాయి కదా, రేపు ఫ్యూచర్లో వాటిని వాడాలనుకున్నప్పుడు వాటి క్వాలిటీ తగ్గిపోవచ్చు, కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. రేర్గా అవుతుంది బట్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ డోస్ సరిపోకపోవచ్చు, అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయని చెప్తున్నాను. అంటే మనము దాంట్లో స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేసినప్పుడు మనం వాడుకునే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో ఈ ఐడియాతో సో దే కెన్ గో హెడ్ అండ్ ప్రిజర్వ్. బట్ కమ్యూనిటీ బ్యాంకింగ్ ఐడియా ఉంటేనే అంతే. నా బేబీకి నేను వాడుకుంటాను అనే ఐడియా అనేది కరెక్ట్ కాదు, ఉపయోగపడదు. చాలా మందికి తెలియదు సార్, ఈవెన్ నాకు కూడా తెలియదు. సో స్టెమ్ సెల్స్ అనేవి ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్, స్టెమ్ సెల్స్ అనేవి వాడుకొని అన్ని జబ్బులు క్యూర్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ అది ప్యూర్లీ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఇప్పుడు స్పైన్కి వాడచ్చు అంటాడు, మోకాల నొప్పులకి వాడచ్చు అంటారు, బ్లడ్ క్యాన్సర్కి వాడచ్చు అంటారు, బ్రెయిన్ ట్యూమర్కి వాడచ్చు అంటారు స్టెమ్ సెల్స్. సరే ఆర్థోపెడిక్స్ అంటే దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్లో స్టెమ్ సెల్స్ గురించి అన్నిటికీ పనిచేస్తుందా అనే దాని మీద చెప్పు. సో ఇప్పుడు స్టెమ్ సెల్స్ అది ఇప్పుడు దీనే స్టెమ్ సెల్ రీసెర్చ్ జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ థెరపీసే, ఏది కూడా అప్రూవ్డ్ లేదు. సో ఓన్లీ సర్టెన్ సిచ్యువేషన్స్లో క్లినికల్ ట్రయల్స్ లేకపోతే గవర్నమెంట్ సూపర్విజన్లోనే ఇవి చేయాలన్నట్టు. సో వీటికి ఇప్పుడు వరకు అప్రూవల్ రాలేదు, ఇవన్నీ కూడా రీసెర్చ్లో ఉన్నాయి, ఏది కూడా ప్రూవ్ అని లేదు. సో స్టెమ్ సెల్స్ అన్నిటికీ పనిచేస్తుంది అనేది ఇప్పటికి ఒక కాన్సెప్ట్ మాత్రమే. అది ప్రూవ్ అవ్వాలి, మనకి స్ట్రాంగ్ స్టడీస్ కావాలి, డేటా కావాలి, అంతవరకు కానీ మనం రికమెండ్ చేయలేం. సో అది ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తుందా లేదో తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీ షుడ్ గో హెడ్ విత్ ద స్టెమ్ సెల్ బ్యాంకింగ్. సార్ ఇంకొకటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో కూడా చూస్తున్నాం కదా సార్. సో ఇది మన హైదరాబాద్లో అవైలబుల్ ఉంది కదా సార్? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో దీని గురించి కొంచెం చెప్పండి. అంటే ఎవరిలో చేస్తాము, ఎవరిలో చెయ్యము, అంటే పేషెంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇందాక చెప్పినానంటే ఇక్కడ ఏంది అంటే ఎవరు ఇవ్వాలి బోన్? సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. చాలా మందికి అపోహలు ఉన్నాయి, మెయిన్గా ఆ పాయింట్స్ కవర్ చేస్తాను. ఎందుకంటే డెప్త్లోకి వెళ్ళిపోతే ఎవరికి అర్థం కాదు. సో సింప్లిఫైగా అంటే మామూలు కామన్ పబ్లిక్ అర్థమయ్యే మాటలనే మాట్లాడతాను.
సో ఇక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కామన్గా అందరూ అనుకునేది ఏంటంటే ఎముక తీసి ఎముక ఫిక్స్ చేస్తారు అనేది కామన్గా ఆ మాట ఎట్లా ఉంటుంది. సో యాక్చువల్లీ అది అపోహ. అక్కడ మేము బోన్ సర్జరీ కాదు, బోన్ తీసేయడం ఏమి ఉండదు. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పాతకాలంలో వాడిన మాట, ఇప్పటికి చాలా కామన్గా ఉపయోగించే మాట, అందరికీ ఫెమిలియర్ వర్డ్. బిఎంటీ మీడియాలో కూడా అదే వస్తుంది. సో యాక్చువల్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంటే కూడా ఇప్పుడు ఐడియల్గా పదం ఏ వాడాలంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకా కరెక్ట్గా అంటే హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునేది మ్యారో మొత్తం కాదు, మనం తీసుకునేది బోన్ కాదు. మనం దేం తీసుకుంటాము ట్రాన్స్ప్లాంటేషన్లో? ఇప్పుడు బ్లడ్ డిజార్డర్స్లో బ్లడ్ క్యాన్సర్సే తీసుకోండి, లేకపోతే ఏ రకమైన ముదురు రకమైన బ్లడ్ జబ్బులు తీసుకున్నప్పుడు సో ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే స్టెమ్ సెల్లో ఉంటుంది. అంటే హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ అంటే రక్తాన్ని ఉత్పత్తి చేసే మూలకణంలో ప్రాబ్లం ఉంటుంది. అది ఎక్కడో బోన్ మ్యారోలో ఒక చోటు ఉంటుంది. దాని నుంచే మనకి ఏంటంటే కణాలు డిఫెక్టివ్ కణాలు రావడము, జబ్బు రావడం ఉంటుంది. సో ఇప్పుడు ఐడియా ఏంటంటే ట్రీట్మెంట్ చేసినాం పేషెంట్, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్కో లేకపోతే వేరే రకరకాల బ్లడ్ జబ్బులు ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ చేసినాం. ఆ మూలకణాన్ని, ఆ డిఫెక్ట్ ఉన్న మూలకణాన్ని తీసేయలేకపోతున్నాం, ఆ డిసీజ్ రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆ డిఫెక్ట్ అయిన మూలకణాన్ని తీసేసి ఒక నార్మల్గా ఫంక్షన్ అయ్యే మూలకణాన్ని మనము ఇన్సర్ట్ చేయాలి. అర్థమవుదా? సో ఇప్పుడు ఆ మూలకణాన్ని, డిఫెక్ట్ మూలకణాన్ని ఎట్లా తీసేస్తాము? సో కీమోథెరపీ ద్వారా లేదంటే రేడియేషన్ థెరపీ ద్వారా ఏం చేస్తామంటే బోన్ మ్యారోలో ఉన్న కణాలన్నీ క్లీన్ చేసేస్తాం. అంటే ఒక ఇల్లుని క్లీన్ చేసి ప్రిపేర్ చేసినట్టు కొత్త గెస్ట్కి. ఓకే సార్. సో ఆ కణాన్ని ఎప్పుడైతే తీసేస్తామో ఆ ప్రాసెస్ ద్వారా అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ హెల్తీ స్టెమ్ సెల్, హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ నుంచి తీసుకునే స్టెమ్ సెల్స్ పేషెంట్కే ఇస్తాము. సెకండ్ ఏంటంటే వేరే దాత నుంచి స్టెమ్ సెల్ తీసుకునే ప్రాసెస్ ఉంటుంది. దీన్ని అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే దాత ఉంటే, వేరే దాత ఉంటే అలోజెనిక్, పేషెంట్ మూలకణాన్ని పేషెంట్కి ఇచ్చినట్లయితే ఆటోలాగస్. సో మరి స్టెమ్ సెల్లోనే డిఫెక్ట్ ఉంటుంది కదా, సో మరి మీరు పేషెంట్కే స్టెమ్ సెల్ మళ్ళీ ఎలా ఇస్తారని అడగచ్చు. సో కొన్ని జబ్బుల్లో నేను చెప్పిన పాయింట్ స్టెమ్ సెల్లో డిఫెక్ట్ ఉంటుంది, కొన్ని జబ్బుల్లో వేరే ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ సింప్లిఫై చేస్తాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్లో పేషెంట్ స్టెమ్ సెల్ పేషెంట్కి ఎందుకు ఇస్తామంటే ఆ డిసీజ్ సపోజ్ లింఫోమా అనుకోండి, మల్టిపుల్ మైలోమా అనుకోండి. సో అక్కడ డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా క్యూర్ చేయడానికి హై డోస్ కీమోథెరపీ ఇస్తాం. అంటే ఫస్ట్ నేను ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుతాను. సో హై డోస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఏ స్టెమ్ సెల్ బతకదు, స్టెమ్ సెల్ బతకవు, బ్లడ్ ఎలిమెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆ పేషెంట్కి హై డోస్ కీమోథెరపీ ఇచ్చి వదిలేస్తే అతని కణాలు అతనికి రావు ఇంకా. సో కణాలు పడిపోయి అతను దాని కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతాడు. ఈ ప్రాసెస్ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం వచ్చి ఆ క్యాన్సర్ కణాలని మొత్తం తీసేయడానికి, ఆ తీసే ప్రాసెస్లో ఈ బ్లడ్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. సో ఎట్లా రెస్క్యూ చేయాలి ఆ పేషెంట్ని, ఎట్లా కాపాడాలి దాని నుంచి? ఇప్పుడు హైడోస్ కీమోథెరపీ ఇవ్వాలా, పేషెంట్ని మనం బయటకు తీసుకొచ్చేయాలి అంటే బోన్ మ్యారో డ్యామేజ్ కాకుండా. అప్పుడు ఏం చేస్తాము? ఆ హైడోస్ కీమోథెరపీ ఇచ్చే ముందు పేషెంట్ నుంచి స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసేసుకుంటాం. ఓకే. ఎలా కలెక్ట్ చేస్తామంటే సింపుల్గానే పేషెంట్కి ఒక 5 days ఇంజెక్షన్స్ ఇచ్చి, మనము ప్లేట్లెట్ డొనేషన్ చూసుంటాం కదా, సో అదేవిధంగా పేషెంట్ బెడ్ పైన పడుకుంటాడు. బయట ఇక్కడి నుంచి మన క్యూబిటల్ వెయిన్, ఇక్కడ చేతి నరం నుంచి ఒక క్యానులా ఇన్సెషన్ చేయబడుతుంది. అక్కడి నుంచి బ్లడ్ ఒక మిషన్లోకి పోతుంది, ఏఫరెసిస్ మిషన్ అంటే. ఆ మిషన్లోకి వెళ్ళిన తర్వాత స్టెమ్ సెల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి, ఒక బ్యాగ్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది సర్జరీ కాదు, సర్జరీ ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లానే, అంటే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ లానే, ప్లాస్మా డొనేషన్, ప్లేట్లెట్ డొనేషన్ అని చెప్పొచ్చు. బ్లడ్ డొనేషన్ ఈవెన్ 5 minutes అయిపోతుంది, 5-10 minutes అయిపోతుంది. సో ఇక్కడ ప్లాస్మా డొనేషన్ లాగా, ప్లేట్లెట్ డొనేషన్ లాగా ఉంటుంది. సో ఒక 2-3 hours తర్వాత స్టెమ్ సెల్స్ కలెక్ట్ అయిపోతే ఆ స్టెమ్ సెల్స్ తీసుకొని ప్రిజర్వ్ చేసుకొని ఈ హైడోస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత బోన్ మ్యారో రికవరీ తొందరగా అవడానికి ఆ స్టెమ్ సెల్ని ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఇది ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం సింపుల్గా. ఓకేనా? ఇప్పుడు అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్కి వస్తే ఇక్కడ ఏముందంటే ఇక్కడ డిఫెక్ట్ స్టెమ్ సెల్లోనే ఉంటుంది. సో పేషెంట్ స్టెమ్ సెల్ పేషెంట్కి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో మనం హెల్తీ స్టెమ్ సెల్ని తీసుకోవాలి సపరేట్. వాళ్ళ రిలేటివ్స్ సార్ ఎట్లా? సో ఇక్కడ దాత ఎవరంటే అందరూ దాతలు అవ్వలేరు, ఇవ్వాలనుకునే వ్యక్తి ఎవరు, దాతలు ఎవరు. ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్ ఇంపార్టెంట్. మ్యాచింగ్ అంటే ఏంటి? బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కాదు, హెచ్ఎల్ఏ. మన బాడీలో మనకు ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఓకే సార్. ఒక సిగ్నేచర్ ఫినోటైప్ ఉంటుంది జీన్స్లో. వాటిల్లో ప్రతి వ్యక్తికి డిఫరెంట్, ఒక్కొక్క యునిక్గా ఉండే కోడ్ని, అంటే ఆ మ్యాచింగ్ డిసైడ్ చేసేదాన్ని హెచ్ఎల్ఏ జీన్స్ అంటారు. ఆ మ్యాచింగ్ అవ్వాలి.
సో ఈ హెచ్ఎల్ఏ మ్యాచ్ అయ్యే డోనర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది నార్మల్ స్టెమ్ సెల్ తీసుకోవాలనుకున్నప్పుడు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరు మ్యాచ్, మరి ఎవరు ఉంటారు, ఎవరు దొరుకుతారు, మనకి 100% మ్యాచ్ అయ్యే వ్యక్తి ఎవరు అని చూస్తే కామన్గా ఫ్యామిలీస్లో మన బ్రదర్ సిస్టర్స్లో 25% ఛాన్స్ ఉంటుంది మనకి మ్యాచ్ దొరకడం. అంటే 6 మంది ఓన్ బ్రదర్స్, ఓన్ బ్రదర్ సిస్టర్స్లో ఒక 6 మంది ఉంటే ఒకరు దొరికే ఛాన్సెస్ ఉంటాయి అప్రాక్సిమేట్గా. సో ఇద్దరే ఉన్న ఫ్యామిలీలో కొద్దిగా తెలియదు, అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ కొద్ది కష్టం. సో బయట ఒకళ్ళే ఉంటే ఒకళ్ళే ఉంటే దెన్ నాట్ పాసిబుల్ కదా, అంటే ఫర్దర్గా దే హావ్ టు పేరెంట్స్ అడగాల పేరెంట్స్. సో నార్మల్గా ఏంటంటే హెచ్ఎల్ఏ జీన్స్ అనేవి ఫాదర్ నుంచి సగం, మదర్ నుంచి సగం వస్తాయి. సో ఫాదర్ మనకి హాఫ్ మ్యాచ్ ఉంటారు, మదర్ హాఫ్ మ్యాచ్ ఉంటారు. అంటే మన బాడీలో ఉండే జీన్స్, హెచ్ఎల్ఏ జీన్స్ సగం ఫాదర్ నుంచి వస్తాయి, సగము మదర్ నుంచి వస్తాయి. సో మనకి వాళ్ళకి మ్యాచ్ చూసినప్పుడు ఫాదర్తో నేను 50% మ్యాచ్ అయ్యండి, ఎందుకంటే నాలో 50% మదర్ ఉన్నాయి కదా. అచ్చా, ఓకే సార్. సో మదర్ కూడా చూసుకుంటే 50% మ్యాచ్ ఉంటారు. సో యూజువల్గా పేరెంట్స్ మ్యాచ్ అవ్వరు, రేర్ సినారియోస్లో తప్పిస్తారు. ఓకే సార్. సో ఫస్ట్ సిబ్లింగ్స్లో దొరకలేదు మ్యాచ్ డాక్టర్ నాకు, అప్పుడు నేనేం చేయాలా, నాకు లేనట్టేనే దాత, ఆ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అవును సార్. సో మీరు ఆశ్చర్యపోతారు, యాక్చువల్లీ బయట కమ్యూనిటీలో అంటే మనకు సంబంధం లేని వాళ్ళు, మనకు బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళలో మనకి దాత దొరికే ఛాన్స్ ఎంత ఉంటుంది తెలుసా? 60% ఉంటుంది. అంటే ఫ్యామిలీలో దొరికే ఛాన్సెస్ కంటే కూడా బయట కమ్యూనిటీలో దొరికే ఛాన్స్ 60%. అంటే మనలాంటి హెచ్ఎల్ఏ ఉన్న వాళ్ళే బయట చాలామంది ఉన్నారు. సో మరి వీళ్ళు ఎలా కనుక్కోవడము అని చెప్తే ఒక స్టెమ్ సెల్ ఫౌండేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ దాత్రి స్టెమ్ సెల్ ఫౌండేషన్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్స్, స్టెమ్ సెల్ డోనర్స్ ఎవరైతే వాలంటీర్స్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ లిస్ట్ అంతా ఉంటుంది, వాళ్ళ హెచ్ఎల్ఏ డేటా ఉంటుంది. ఓ నైస్. ఓకే. సో మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ డేటాను వాళ్ళకి మనం పంపించేసినామంటే వాళ్ళు సెర్చ్ చేసి ఈ పేషెంట్కి మ్యాచ్ అయ్యే వ్యక్తి ఉన్నాడు లేదో చెప్పేస్తారు. ఓకే. సో అప్పుడు అక్కడి నుంచి మ్యాచ్ అయిన డేటాని చూసుకొని ఆ డోనర్తో మాట్లాడి అతను విల్లింగ్గా ఉంటే అతని స్టెమ్ సెల్స్ని తీసుకొని మనకి పంపిస్తాడు. ఇది దాతల గురించి. సో ఒకసారి మన దాత ఫిక్స్ అయిన తర్వాత సో ఎలా ఉంటుందంటే మరి ఎలా కలెక్ట్ చేయాలా, అదే మరి దాతకి రిస్క్ ఉంటుందా, సో దాతకి ఏమైనా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఇది చాలా కామన్ అపోహ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా బ్రదర్ సిస్టర్స్ మ్యాచ్ అయ్యి ఉంటారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు. ఈవెన్ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకుండే అపోహ, భయం ఉంటుంది కదా సార్, మళ్ళీ మనకేమన్నా ప్రాబ్లం వస్తుందా, మనకేమైనా అయిపోతుందా అనేది. మేము కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ క్లోజ్ బ్రదర్స్ అయినా రిజెక్ట్ చేయడం చూసాం. అంటే వాళ్ళకి అంత అవగాహన లేకపోవడం వల్ల. ఈ కౌన్సిలింగ్లో కామన్గా జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ డోనర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైనా ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తుంటే, వాళ్ళకి బ్లడ్ డొనేషన్ అంటే ఏందో తెలుసుంటే, ఇంకా ఈ దాత స్టెమ్ సెల్ డొనేషన్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ వరి అవసరం అవసరం లేదు. అవును సార్, అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో దాత ఏం చేయాలి, ఒక ప్లాస్మా డొనేట్ చేసినట్టు, ప్లేట్లెట్ డొనేట్ చేసినట్టు స్టెమ్ సెల్ని డొనేట్ చేయాలి. సో కాకపోతే ఒకటి ఏంటంటే ఒక 5 days ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఇంటి దగ్గర. ఇవి సేఫ్ ఇంజెక్షన్స్. రేర్ పరిస్థితుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప సాధారణంగా అవన్నీ సేఫ్ ఇంజెక్షన్స్. ఇంటి దగ్గరే ఉండి ఇంజెక్షన్స్ తీసుకొని 5 days, అది స్కిన్ కింద ఇంటి వల్ల ఇవ్వచ్చు. 5 days తర్వాత ఈ సెంటర్, హెమటాలజీ సెంటర్ కానీ ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ ఏం చేస్తామంటే స్టెమ్ సెల్స్ని డొనేట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేస్తారని ఇందాక చెప్పిన ప్రాసెస్ సేమ్. సో ఒక ప్లేట్లెట్ డొనేట్ చేసినట్టు ఒక బెడ్ మీద పడుకుంటారు, అక్కడి నుంచి ఒక క్యాన్లా, అంటే సర్జరీ కాదు, 1-2 hours అయిపోయి ప్రొసీజర్. సో అక్కడ క్యాన్లా, సో ప్లేట్లెట్ డొనేషన్ లాగే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని కేసెస్లో బోన్ మ్యారో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్టెమ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లు ఏంటంటే ఇంజెక్షన్స్ ఇచ్చి బోన్ మ్యారో నుంచి స్టిమ్యులేట్ చేసి బయటకు పంపిస్తాం వాటిని. ఓకే. సో బ్లడ్లోకి వచ్చిన స్టెమ్ సెల్స్ని మనం కలెక్ట్ చేసుకొని బ్యాగ్లో ప్రిజర్వ్ చేసుకుంటాం. సో కొన్ని డిసీజెస్లో బోన్ మ్యారో నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో బోన్ మ్యారో అన్నప్పుడు ఎట్లా తీసుకుంటామంటే ఆ ప్రొసీజర్ మాత్రము ఆపరేషన్ థియేటర్లో జనరల్ అనస్థీషియాలో చేస్తాం. హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. 1 or 2 days అడ్మిషన్లో ఉండాలి. బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత పేషెంట్ 1 day అడ్మిషన్లో ఉంచుకొని 2nd day డిశ్చార్జ్ చేసేస్తాము. అది అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు. దాంట్లో ఒకటి కొద్దిగా జనరల్ అనస్థీషియా ద్వారా డోనర్ వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడు బోన్ మ్యారో వాడాలనుకుంటే. బట్ బోన్ మ్యారో ఎన్నిసార్లు వాడతాము పేషెంట్స్కి, చాలా కొన్నిసార్లే, మేబీ 10%, 20% కేసెస్లో మాత్రమే. మెజారిటీ ఆఫ్ యువర్ ప్రాక్టీస్లో పేషెంట్ వస్తాడు, డోనర్, జస్ట్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, డోనర్ వస్తాడు, ఒక ప్లేట్లెట్ డొనేషన్ లాగా స్టెమ్ సెల్స్ ఇచ్చేసి అదే రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ డోనర్కి లాంగ్ టర్మ్ రిస్క్స్ ఏం లేవు. పెరిఫరల్ బ్లడ్ నుంచి, అంటే బ్లడ్ నుంచి ఇచ్చే స్టెమ్ సెల్స్లో అయితే ఆల్మోస్ట్ రిస్క్ 0 ఉంటాయి, నిల్లు ఉంటాయి. బోన్ మ్యారోలో కొద్దిగా అనస్థీషియా ద్వారా పోవాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ ఏముంటుందా దాతలో అంటే ఏముండదు.
యూజువల్గా ఆ టైంలోనే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప ఆ తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళిపోయి తన రొటీన్ యాక్టివిటీస్లో స్టార్ట్ అయిపోయినాయంటే తర్వాత ఇష్యూస్ ఏముండవు. సో థ్యాంక్స్ సార్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అయి నాకే అసలు చాలా విషయాలు తెలిసినాయి నాకు. ఇంకా కామన్ పబ్లిక్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వ్యూ చాలా చాలా యూస్ఫుల్ అయి ఉంటుందని నా అభిప్రాయం. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం సాయి. థ్యాంక్ యూ సార్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్ బాయ్. Like and subscribe Eagle Media Works.